సరదాగా బాక్సింగ్ చేద్దామా? అంత ఉత్సాహంగా ఉన్నావేంటి? ఎన్నాళ్ళు వర్క్ చేసిన కేసులో సక్సెస్ అయ్యాను. కప్సి కప్సి పాగా పాగా నా చలిని చంపేసావు కదరా. నన్నెంతో అభిమానించే విక్రమ్ ఎందుకు ఇలా చేశాడు? అసలు తన మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉండటమే కరెక్ట్. అన్నా, నా చేతి వంట ఎలా ఉందన్నా? బహు బ్రహ్మాండంగా ఉందమ్మా. అంత మంచి భోజనం పెట్టాను కదన్నా, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటమ్మా అది? సెల్ తాళం ఇవ్వండి అన్నా. అది రూల్స్ కు విరుద్ధం అమ్మా. ఇస్తే నా ఉద్యోగం పోతుంది. నీ ఉద్యోగానికి ఏం కాకుండా నేను చూసుకుంటానన్నా. అబ్బా, సెంటిమెంట్ తో కొడుతున్నావు కదా తల్లి. థ్యాంక్స్ అన్నా. రండి. తమ్ముళ్ళు, మీ బావగారిని చూడండి, ఎంత మూడ్ అవుట్ లో ఉన్నారో. మనం బావని బాగా ఎంటర్టైన్ చేయాలి. కానీ నువ్వు అంటే బావకి ఇష్టం లేదు కదా. అవును, ఏం పిల్లడు, పక్కనే ఉంటాడు గాని పట్టించుకోడు. తప్పు చేయలేదు. ఆ సిబిఐ ఆఫీసర్ గురించి చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ మీ బావే వినిపించుకోలేదు. అవును, నీలాంటి దాన్ని చేసుకున్నందుకు మా బావ ఏదైతే ఇవ్వాలి. అవన్నీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు తమ్ముళ్ళు, కానీ నేనేం చేసినా ప్రతిదీ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏ చేయని ఎంత ఇంప్రెస్ చేయాలని చూసినా ఆయన కోసం ఏం చేసినా పట్టించుకోడు. అదే మాయరాగం బావా, ఇంత చక్కని బెల్లని పెట్టుకుని. మా అక్క నీకోసం ఎంత కష్టపడుతుంది బా. చీకట్లో కూడా మా అక్క ఈయన ఉంది.
ఏంటి బావా ఇది? అక్క చక్కని చుక్క. నువ్వంటే ఇది, నువ్వంటే అది. ఎంత ముద్దుగా పిలుస్తారు తెలుసా? ప్రియా. ఏ బేకరీ చెంబు మొహం. సఖియా, చెలియా, సారంగ ధరియా. అటు చూడు బావా. అక్క నవ్వు చూసి నువ్వు ఎలా రేట్ కావాలి, పటాసులా పేలిపోవాలి. మీ ఇద్దరు జాతిరత్నంలాగా ఉండాలి బావా. జాతిరత్నంలాగా హలో సార్, మన పోలీస్ స్టేషన్ ని ఆ బాను కూల్చేలా ఉంది సార్. ఏంటి? ఆ రౌడీ గ్యాంగ్ తో కలిసి అంతాక్షరితో స్టెప్లేస్తుంటే మన స్టేషన్ వైబ్రేట్ అవుతుంది సార్. నాకు డ్యూటీ అయిపోయినా కూడా ఇంటికి వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి మరి సినిమాల మీద సినిమాలు చూపిస్తుంది సార్. ఆ బాను ఎక్కడున్నా అంతే. చిన్న పిల్లకి ఎక్కువ, మెంటల్ పిల్లకి తక్కువ. నేను వస్తున్నానని బెదిరించి కామ్గా కూర్చోబెట్టు. మీరు వస్తున్నారని చెప్తేనే ఇంకొంచెం ఎక్కువ చేసింది సార్. ఎవడొస్తాడో రాని అంటుంది. మీరున్నదెందుకు? మా ఆనందం
ఎప్పటి నుంచో ఆ ఏజే మీద పగతో రగిలిపోతున్నాను. ఇంట్లో వాళ్ళు భానుని ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు. భాను పని ఫినిష్. ఇక నీ పని ఫినిష్ చేయడానికి మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నా. నీకో వీడియో చూపిస్తాను, అది చూడగానే నీకే హార్ట్ అటాక్ వస్తుంది. నేనే ప్రవళికని చెప్పుకున్నాను, నేనే ప్రవళిక చావు కారణమయ్యాను. అమ్మ నా మన్ను తిన్న పాము, నువ్వు కూడా పడగెత్తి కాటేయాలని ట్రై చేస్తున్నావా? లేచి పాములా పాకుతూ వచ్చి నన్ను నన్ను కాటేద్దామనే? ఏజేకి నిజం చెప్పేద్దామనా? భానుతో నిజం చెప్పేద్దామనా? అంజలి కళ్ళు తెరిపించాలనా? నన్ను జైలుకి పంపించాలనా? నువ్వు లేస్తే, మాట్లాడడం మొదలు పెడితే ఇవన్నీ జరిగిపోతాయి కదా. అంటే నేను పుట్టలో ఒక పామును పెంచుకుంటున్నానా? లేచి కుబుసం విప్పేసి బుస కొడుతూ పగబట్టిన పాములా కాటేద్దామని చూస్తున్నావా? నీలో కదలికలు బాగా మొదలయ్యాయే. నిన్ను కిందకి తోసేదాకా ఊరుకోవన్నమాట. నువ్వు స్పృహలోకొచ్చే కొద్దీ నాకు ప్రమాదం పెరగడం కాదే, నీ చాబు నువ్వే కొని తెచ్చుకున్నట్టు. నేను టాబ్లెట్స్ పడేస్తుంటే నీకెవరు టాబ్లెట్స్ ఇస్తున్నారే? ఇంత శక్తి నీకెలా వస్తుంది? లేవగలిగిన దానివి మాట్లాడలేవా? మాట్లాడవే, మాట్లాడు. ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే ప్లీజ్. ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే ప్లీజ్. ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే
సార్ 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 ఏజే సార్ ఏజే 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 చాలా జ్వరంగా ఉంది. అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. సాయం పట్టండి. ఒక్క నిమిషం అమ్మా, ఎస్ఐ గారికి ఒక మాట చెప్పి తీసుకెళ్దాం. ఏజే 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 హలో సార్ స్టేషన్లో చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? ఏజే గారు కళ్ళు తిరిగి పడిపోయారు సార్. లేపినా లేవడం లేదు. వాట్? ఏమైంది? ఏమో తెలియడం లేదు సార్. భాను హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటుంది సార్. తీసుకెళ్ళండి. ఏజే లాంటి పర్సన్కి మన కస్టడీలో ఉండగా ఏదైనా జరిగితే పై ఆఫీసర్స్ నన్ను సస్పెండ్ చేస్తారు. వెంటనే తీసుకెళ్ళండి. నేను ఇప్పుడే బయలుదేరతాను. అలాగే సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు ఎస్ఐ గారు. సాయం పట్టనా? ఆగండి. ఏం జరుగుతుంది? ఏజే గారికి జ్వరం సార్, లేవడం లేదు. జ్వరం లేదేం లేదు, అదంతా డ్రామా. ఇదిగో ఈ బౌండరీ ప్లాన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఏ ఓటీపీ మర్యాదగా మాట్లాడు. కావాలంటే ఒళ్ళు పట్టుకుని చూడు, కాలిపోతుంది. డ్రామాలాడేది నువ్వు, మాకు అవసరమే లేదు. షరాప్. తను వదిలేసి మీరంతా బయట రండి. అతను క్రిమినల్ ఎలా చూడాలో అలాగే చూడాలి.